నమస్కారం. ఈసారికి కన్నీ వినే రీతిగా అశ్వత్థం జరిపారు. ఇది ఒకరి వల్ల సాధ్యం కాదు. ప్రతిసారి పాలక వర్గం ఉన్నా కానీ వినీత రీతిలో పాలక వర్గము మరియు మా మండలంలో ఉండే ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని ఎప్పుడూ జరగని విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ అశ్వత్థానికి దగ్గర అన్ని స్టేట్ల నుంచి కూడా వస్తుంటారు. ఎస్పెషల్లీ కడప డిస్ట్రిక్ట్ దాంట్లో 30 to 40% వచ్చిన దానిలో మరి కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ వచ్చారు. వాళ్ళకు ఆరాధ్య దైవం అనుకుంటా. అలానే కొంత 60% కర్ణాటక నుంచి కూడా వచ్చినారు, తెలంగాణ నుంచి వచ్చినారు. ఇంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. బ్రహ్మాండంగా చేశారు, బ్రహ్మాండంగా చేసినారు, బ్రహ్మాండంగా చేసినారు. దీనికి అంత ముఖ్య కారకులు కమిటీ మెంబర్లు మరియు మండలంలోని ప్రతి గ్రామం నుంచి లేడీస్ కూడా పాల్గొన్నారు వాలంటీర్లుగా. ఇక ముందు కూడా దయచేసి మనకు పెద్ద బాధ్యత, ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత. దీన్ని ఎలా అయినా మనం చాలా అభివృద్ధి చేయాలా. మరి చాలా మంది దాతలు కూడా వచ్చినారు ముందుకి. ఒక ఆయన ఎవరో కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ నుంచి వచ్చాడు, చెక్కు కూడా ఇచ్చిపోయాడు 2 లక్షలకి. అన్నా ఒక రూమ్ మొదలు పెట్టండి అన్నా అని. ప్రొద్దుటూరు నుంచి కూడా చాలా దాతలు వచ్చినారు. దగ్గర మొత్తం ఒక 8-9 రూములకు ముందుకు వచ్చినారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక 8 కోట్లకు తిరుపతికి పంపించడం జరిగింది. అట్లా అమరావతి వీళ్ళకి కూడా పంపించడం జరిగింది. ఆల్రెడీ తిరుపతి నుంచి ఎంక్వైరీకి వచ్చింది. మధు అని అనంతపూర్లో ఉంటాడు, ఆయన ఆల్రెడీ మొదలు పెట్టాడు. సో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఈసారికి కనీసం 8 కోట్లు కాకపోయినా ఒక 4-5 కోట్లు అయితే తెచ్చేదానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. అయ్యా దాతల్లారా, మీరు కూడా రండి. మీ ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా వృధా కాదు. అప్పుడు శిష్టాలు ఏమున్నాయి నాకు తెలియదు. 2 సంవత్సరాల నుంచి మేమందరం కూడగట్టుకొని పనిచేస్తున్నాం. రండి, ముందుకు రండి, బ్రహ్మాండంగా చేద్దాం. అసలు యూట్యూబ్లో కనపడ్డాం అశ్వత్థం. ఆవిడెవరో అరుణాను ఏమో పేరు, ఆ అమ్మాయి చేస్తా ఉంది యూట్యూబ్లో అశ్వత్థం గురించి. పొద్దుటూరు అనుకుంటా. మరి ఆ యూట్యూబ్ చేసిన వాళ్ళకు కూడా చాలా మందికి థ్యాంక్స్ చెప్తున్నా. అలానే మేము కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మా సైడ్ నుంచి. మా ఎమ్మెల్యే గారు ప్రతి దేవాలయం, దర్గాలు, క్రిస్టియన్స్ ఇవి కూడా ఇంప్రూవ్ చేయాలని ఉన్నాడు. మరి ముందుగా పోలీసు వారికి ధన్యవాదాలు. ఎస్పెషల్లీ గ్రౌండ్లో పనిచేసే సిఐలకి, ఎస్ఐలకి, కానిస్టేబుల్కి నిజంగా బ్రహ్మాండంగా చేశారు మా వాళ్ళు. మరి ఇవన్నీ జరగాలంటే పైన ఇన్స్ట్రక్షన్స్ రావాలా. ఎస్పీ గారికి కూడా మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. దానికి తోడు ఒక పేరు పెట్టిన
టెంపుల్ సిటీస్ ఆఫ్ రాయలసీమ, టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అని పెట్టినాను. ప్రమాణంగా జరుగుతున్నాయి, మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇది నా యొక్క డ్రీమ్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కావాలా. లాస్ట్ టైం అమరావతి కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా మన గండికోట దాంట్లోకి దగ్గర కాబట్టి ఇది ఒక సర్క్యూట్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చాలా చాలా కష్టపడుతున్నాడు. ప్రజల్లారా మీరు కూడా ముందుకు రండి, ఎవరు చేస్తే కాదు, మీరందరూ ముందుకు రండి. విల్ మేక్ తాడిపత్రి యాజ్ అ టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ. మీరు ఆల్రెడీ చూస్తున్నారు సాయిబాబా టెంపుల్, గాయత్రి టెంపుల్, ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడ శివాలయం టెంపుల్, ఇటు పోతే నరసింహస్వామి కొండ టెంపుల్, అశ్వర్థము, ఏం ఆలూరు కొన్న దర్గాలు, పైన ఆదివల్ దర్గా ఉంది, అలా దండిగా ఉన్నాయి. అట్లే ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా కొత్తగా మళ్ళీ వాళ్ళు కూడా చర్చ్ పెద్దది కడుతున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి కోరిక ఏమంటే టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ అంటే తాడిపత్రి. మరి అలా కథ నెరవేరాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటూ మరి అవకాశం మీ అందరికీ నమస్కారాలు.